అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గాడు. మెక్సికో, కెనడా, చైనాలపై విధించిన టారిఫ్లపై నిర్ణయం మార్చుకున్నాడు. మెక్సికోపై ట్రంప్ టారిఫ్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకోక కెనడాపై టారిఫ్ తగ్గించారు. 30 రోజుల పాటు టారిఫ్ విధించబోమని స్పష్టం చేశారు. పన్నుల విధింపునకు రోజు ముందు ట్రంప్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఇరు దేశాలతో భేటీ అనంతరం డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, మెక్సికో అధ్యక్షుడు క్లాడియా షీన్బామ్తో వేర్వేరుగా యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ చర్చలు జరిపి నెల రోజుల పాటు దిగుమతి సుంకాల విధింపును ఆపేందుకు అంగీకరించారు. బోర్డర్లను భద్రపరుస్తామని ఇరు దేశాలు మాట ఇవ్వడంతో నెల రోజుల పాటు రిలీఫ్ ఇచ్చారు. అదనపు బలగాలను ఏర్పాటు చేస్తామని కెనడా 10,000 మంది బలగాలను బార్డర్లో ఉంచుతామని మెక్సికో చెప్పడంతో 25% టారిఫ్ను ఆపుతున్నామన్నారు ట్రంప్.